హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. కొన్ని సినిమాలు ప్రివ్యూ థియేటర్లో చెత్తగా ఉంటాయని సినిమా పెద్దలు తీర్మానించేస్తారు. కొన్ని సినిమాలు అహో ఓహో రికార్డులు క్రియేట్ చేస్తారని ముందుగానే జాతకాలు చెప్పేస్తారు. ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుందో ఆల్రెడీ అంచనాలేసి వాళ్ళ అనుభవంతో లెక్కలు గట్టి సినిమా బయటకు వస్తే ఇలా ఉంటుందని తీర్మానించేస్తారు. అలా తీర్మానించి తలకిందులైన సినిమాలు ఎన్నో, అసలు వాళ్ళ ఊహలకు భిన్నంగా సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వారు అనుకున్నవి ఏవి హిట్ కాలేదు, వారు అనుకుని ఫ్లాప్ అవుతాయని చెప్పినవి సూపర్ డూపర్ హిట్ లేని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా ఒక్క సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగాల్సింది. అదే శంకరాభరణం. సరిగ్గా 45 ఏళ్ల క్రితం 1979లో ఏంటి ఈ సినిమాలో ఎవరికీ తెలియని ఒక ముసలాయి హీరోనా? అవ్వా, వేష పాత్రని హీరోయిన్ గా చూపించడం ఏమిటో విడ్డూరం. కాకపోతే 12 పాటలు పెడితే ఎవడు చూస్తాడు స్వామి? శాస్త్రీయ సంగీతం మీద కథన, నిర్మాత ఎవరో పాపం. మసాలా లేకుండా తీస్తారా? ఇండస్ట్రీలో ఉండాలని శంకరాభరణం సినిమా గురించి ప్రకటన వచ్చినప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని 100 సార్లకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు చేసినప్పుడు నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు అందుకున్న కామెంట్స్ ఇవి. అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఆయనను అవేవి భయపెట్టలేదు. బిజినెస్ జరగక పెట్టుబడైనా వెనక్కు వస్తుందో రాదో అన్న అనుమానాల మధ్య తచ్చాడుతున్నారు. విశ్వనాథ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే చిత్రం తీసిచ్చారని తనతో పాటు టీం మొత్తానికి తెలుసు, కానీ ఆ నమ్మకం బయట వాళ్లకు లేదు. అసలు విడుదల సవ్యంగా జరుగుతుందా లేదా అనే చర్చలు కొనసాగుతుండగానే ప్రముఖ పంపిణీదారులైన లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు 2 ఏరియాలు నిర్మాతకు వదిలేసి మిగిలినవి గంపగుత్తగా తక్కువ రేటుకే కొనేసుకున్నారు. ఆ విధంగా పురిటి కష్టాలను తట్టుకుని శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం వసూళ్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి. సగం హాళ్లు కూడా నిండటం లేదు. రెండో వారానికి తీసేయాల్సి రావచ్చని ఫోన్లు వస్తున్నాయి. సినిమా పెద్దలైతే మేము ముందే చెప్పాం కదా, ఈ సినిమాని ఎవడు చూస్తాళ్లే అంటూ పెదవి విరుస్తూనే ఉన్నారు. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద చిన్న స్టేజీలు కట్టి ఇందులో పాటలను వేరే గాయకులతో పాడించేవారు. ఇదో కొత్త ట్రెండ్ ఆ రోజుల్లో. ఇదేదో కొత్తగా ఉందని జనం వింతగా చూసి అవి నచ్చి టికెట్ కొని లోపలికి వెళ్లేవారు. మెల్లగా మౌత్ టాక్ రావడం మొదలైంది. టికెట్లు తెగుతున్నాయి, సీట్లు నిండుతున్నాయి. దీన్ని ఎవడు చూస్తాడు లెమ్మని నిర్లక్ష్యం చేసిన బ్లాక్ టికెట్ రాయిళ్లు షిఫ్టుల ప్రకారం డ్యూటీలు వేసుకుని మరీ జేబులు నింపుకోవడం మొదలెట్టారు. చినుకులు వరదలా మారినట్టు జనం శంకరాభరణం చూసేందుకు పోటెత్తడం మొదలుపెట్టారు. మామూలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయి హీరోలకు మాత్రమే కనిపించే విపరీతమైన రద్దీ శంకరాభరణం థియేటర్ల వద్ద చూసి నోట మాట పడిపోయిన వారెందరో 10 రోజులైనా ఆడుతుందా అని అనుమానం వెలుబుచ్చిన వారే కనీసం 20 సార్లైనా ఈ కళాఖండాన్ని చూడాల్సిందేనని తీర్మానించుకున్నారు. అలా మొదలైన ప్రపంచం 100 రోజులు దాటేసి ఏడాదికి పైగా అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. కాకపోతే వీక్షించే మాధ్యమం మారిందే తప్ప తరాలు మారినా శంకరాభరణం దర్శకులకైనా ప్రేక్షకులకైనా ఓ సినిమా భగవద్గీత అంతే. అలాంటి గొప్ప కథ మళ్ళీ రాదు రాదు రాదు. ఆ స్థాయిలో కొన్ని సినిమాలు కె విశ్వనాథ్ ఒక్కరు మాత్రమే తీయగలిగారు, కానీ మిగతా ఎవ్వరూ తీయలేకపోయారు. అందుకే బాలచందర్ అంటారు, నిజంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఒక్కటైనా ఆ స్థాయిలో తీయగలుగుతామా? అందుకే ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయాలని బాలచందర్ అంటే, బాలచందర్ సినిమాలో దర్శకత్వ శాఖలో నేను పనిచేస్తానని కె విశ్వనాథ్ అన్నారు. అంటే ఒకరి మీద ఒకరికి గౌరవంతో ఆ గొప్ప దర్శకులు అనడంతో ఆ సినిమా నిర్మాణంలో వారికి ఉన్నటువంటి టాలెంట్, వారికి ఉన్నటువంటి స్థాయి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నా కథనం గాని నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.